మందిర్ మసీద్ వివాదాలు చర్చకు వస్తే అందరి మధ్యలో మెదిలేవి అయోధ్య, మధుర, జ్ఞానవాపి సంబల్ మాత్రమే. దీంతో ఇలాంటి వివాదాలన్నీ నార్త్ ఇండియాలోనే జరుగుతాయని భావిస్తారు. కానీ పురాతన భారతంలో చాలా మసీదులు, దర్గాలు చారిత్రక ఆలయాలపైనే నిర్మితమయ్యాయనేది ఎవరూ కాదనలేని నిజం. అందుకు ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేదు. దీనికి సజీవ సాక్ష్యమే తమిళనాట రచ్చరేపుతున్న మందిర్ దర్గా వివాదం. మదురై సమీపంలోని చారిత్రాత్మక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ నిప్పురాజుకుంది. హిందువులు స్కందమలైగా పిలుచుకునే ఈ ఆలయాన్ని సికందర్ మలైగా మార్చాలంటూ ముస్లిం సంఘాలు డిమాండ్ చేయటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఇప్పటి వరకు ఉత్తర భారతంలోనే కనిపించిన మందిర్ మసీద్ వివాదానికి తమిళనాడు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇంతకు తిరుపరంకుండ్రం కొండపై అసలేం జరుగుతోంది? డిఎంకే సర్కార్ మైనార్టీల ఓట్ల కోసం నిజంగా శతాబ్దాల చరిత్రను చెరిపే ప్రయత్నాలు చేస్తోందా? తమిళనాట రచ్చరేపుతున్న మందిర్ మసీద్ వివాదం. స్కందమలైను సికందర్ మలైగా మార్చాలని డిమాండ్. చారిత్రక తిరుపరంకుండ్రం కొండపై ఏం జరుగుతోంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది ప్రతి యుగంలోనూ జరుగుతూనే వస్తుంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతార పురుషులు, మహానీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో దుష్ట శిక్షణకు ఉద్భవించిన వాడే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. లోక సంరక్షణార్థం పరమశివుని మహాతేజస్సు నుంచి షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడని పురాణాల్లో ఉంది. అలాంటి సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడు కేర్ ఆఫ్ అడ్రస్. తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఎన్నో ఆలయాల్లో ఒకటి మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. తమిళనాడులో మురుగన్ 6 పవిత్ర ఆలయాల్లో తిరుపరంకుండ్రం మొదటిది. ఇక్కడ జరిగే పరుంగిని ఉత్తిరం ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిసిన కొండగా నమ్ముతారు. అందుకే తిరుపరంకుండ్రం కొండను స్కందమలైగా తమిళులు పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి పవిత్ర కొండ పేరును సికిందర్ మలైగా మార్చాలనే డిమాండ్ తెరపైకి వస్తే, ఆ డిమాండ్ను ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తే ఈ నెల 4వ తేదీన తిరుపరంకుండ్రం వివాదంపై వేల మంది హిందువులు కదం తొక్కిన దృశ్యాలే ఇవి. ఈ ఆందోళనలకు చాలానే కారణాలు ఉన్నాయి. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరిన కొండని స్థానిక ముస్లిం సంఘాలు సికిందర్ మలైగా పేరు మార్చాలని డిమాండ్ చేశాయి. ఈ కొండపై ఒక దర్గా కూడా ఉంది. దీంతో హిందువులు, కుమారస్వామి భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్న డిఎంకే ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ హిందూ మున్నావి అనే సంస్థ నిరసనలు మొదలుపెట్టింది. ఆ సంస్థకు మద్దతుగా వేల మంది హిందువులు ఒకచోట చేరి నినాదాలు చేశారు. 2024 డిసెంబర్ 27 తిరుపరంకుండ్రం కొండపై నిప్పు రాజుకుంది. ఆ రోజే వలయాడి పట్టికి చెందిన 53 సంవత్సరాల సయ్యద్ అబూ దాహిర్ కుటుంబం కొండపైకి జంతువులను బలి ఇచ్చారు. తిరుపరంకుండ్రం కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారం తీసుకుంటున్నట్లు చూపించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. అప్పుడే హిందువులలో ఆందోళన మొదలైంది. పెద్ద ఎత్తున భక్తులు నిరసనలు తెలిపారు. దీంతో కొండపై ఉన్న సికిందర్ బాదుషా దర్గాకు బలి కోసం జంతువులను తరలించకుండా నిషేధిస్తూ మదురై పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలపై సయ్యద్ అబూ దహీర్ కుటుంబం స్థానిక పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేలా 20 మంది ఇస్లామిస్టులను రెచ్చగొట్టింది. దీంతో ఆ కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 5న కొండ దిగువన ముస్లిం సంఘాలు నిరసనలు నిర్వహించాయి. కొండపైన దర్గా వద్ద ప్రార్థనలు చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాయి. సుల్తాన్ సికిందర్ సుమారు 400 ఏళ్ల క్రితం కొండపై సికిందర్ బాదుషా దర్గాను నిర్మించినట్లు ముస్లింలు చెబుతున్నారు. కానీ తిరుపరంకుండ్రం కొండపై సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చాలా
మంది హిందువులు శతాబ్దాలుగా ఆలయాన్ని ఆరాధిస్తున్నారు. కొండపై ఉన్న జైన గుహలు ఇప్పుడు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. ఇవి కూడా 2వ శతాబ్దం నాటివే. వీటిపై హిందూ శాసనాలు ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. కానీ కొండ చుట్టూ ఉన్న స్థానిక ముస్లింలు మాత్రం సికిందర్ బాదుషా దర్గా వెనుకున్న కొండలను సికిందర్ హిల్స్ గా చెప్పుకోవడం ప్రారంభించారు. నిజం ఏంటి అంటే 19-20వ శతాబ్దాల నుంచి ముస్లింలు ఈ కొండలను సికిందర్ హిల్స్ గా ప్రచారం చేస్తున్నారు. 1931 సంవత్సరంలో ఇస్లామిస్టు గ్రూపులు కొండ తమ ఆస్తి అని, దాని పేరు సికిందర్ మలై అని ప్రకటించుకున్నారు. 1931 మే 12న హిందూ సంఘాలు ఈ విషయాన్ని గుర్తించి తిరుపరం కుండ్రం దేవాలయం కొండపై ఉన్న ఆక్రమించిన భాగాలను ఆధీనంలోకి తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఇది జరిగి దాదాపు శతాబ్దం తర్వాత మరోసారి తిరుపరం కుండ్రం కొండపై వివాదం రాజుకుంది. మరోవైపు తాజా పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. సెక్షన్ 144 ఉన్నప్పటికీ మదురైలో ఒక డీఎంకే నాయకుడు ర్యాలీని ఎలా నిర్వహించారని అన్నామలై ప్రశ్నించారు. మైనారిటీ ఓటు బ్యాంకు కోసం డీఎంకే ప్రభుత్వం మురుగన్ను వదులుకుందని తమిళనాడు బీజేపీ ఆరోపిస్తోంది. బ్రిటిష్ వలస పాలన సికిందర్ సమాధి స్థలాన్ని దర్గాగా మార్చడం ద్వారా హిందూ ముస్లిం విభజనలకు ఆజ్యం పోస్తే డీఎంకే ప్రభుత్వం ఈ చారిత్రక సత్యాన్ని దాచిపెట్టి తిరుపరం కుండ్రం కొండపై హిందూ భక్తులపై ఆంక్షలు విధించేందుకు దర్గా ఉనికిని ఉపయోగించుకుంటోందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. దేశ రాజకీయాలందు తమిళ రాజకీయాలు వేరంటారు. అందుకు కారణం ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల అజెండాలే. హీరో విజయ్ పార్టీ మినహా తమిళనాట ఇప్పటి వరకు ద్రావిడ అనే పదం లేకుండా ఏ రాజకీయ పార్టీ ఆవిర్భావం జరగలేదు. జరిగినా ఆ సిద్ధాంతాలను అనుసరించకపోతే ఉనికిని చాటుకోలేదు. కాస్త వివరంగా చెప్పాలంటే దేశం మొత్తం కనిపించే హిందుత్వ రాజకీయం తమిళనాట మాత్రం ప్రభావం చూపించదు. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం మొదలైన ద్రావిడ ఉద్యమ ప్రభావమే ఆ రాష్ట్ర రాజకీయాన్ని నడిపిస్తోంది. ఈ లెక్కలు తెలుసు కాబట్టే డీఎంకే సర్కార్ మైనారిటీ ఓటు బ్యాంకునే నమ్ముకొని రాజకీయం చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే హిందువులపై అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపరం కుండ్రం కొండపై ఇస్లామిస్టుల ఆగడాలకు మద్దతినిస్తుందని హిందూ సంఘాలు, బీజేపీలు విమర్శిస్తున్నాయి. ఇక తాజా ఆందోళనలతో డీఎంకే సర్కార్కి హిందువుల బలగం ఏంటో తెలుస్తుందని చెబుతున్నాయి. ఇక ఏది ఏమైనా స్కందమలై, సికిందర్ మలై వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.